నాకు ఈరోజు ఈ సందర్భంగా నేర్చుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. కానీ రావణాసురుని తగలబెట్టినప్పుడు మనం వ్యతిరేకించుంటే, ఆ రావణాసురుని యాత్రలో మనం పాల్గొనకుండా ఉండుంటే ఇవాళ మనకు ఇటువంటి గతి పట్టేది కాదు. శూర్పణఖను ముక్కు చెవులు కోసిన లక్ష్మణుని చర్యను వ్యతిరేకించుంటే ఇటువంటి పరిస్థితి మనకు దాపురించేది కాదు. తాటకిని హత్య చేసిన దుర్మార్గాన్ని వ్యతిరేకించుంటే ఇటువంటి దుస్థితి వల్ల మనకు వచ్చేది కాదు. కదిరకృష్ణన్న మీద దాడి అది ఒక కదిరకృష్ణన్న మీద కాదు. కదిరకృష్ణన్న ఒక బుద్ధుడి ఆలోచన విధానాన్ని, ఒక చార్వాకుల, ఒక లోకాయుతుల, ఒక మహాత్మా జ్యోతిరావు పులే, ఒక పేరియర్ రామస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వల్ల ఒక చైతన్యానికి, ప్రజలు చైతన్యం చేయడానికి అనేక వందల వేల సభలలో మాట్లాడుంటాడు. వందల వేల సభల్లో ఈ శ్లోకాలు, ఇవాళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడిన శ్లోకం ఓ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక సభలలో 20 ఏళ్ళ నుంచి కృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కొత్తగా ఇవాళ వాడి మనోభావం ఇవ్వాలనే వానికి దెబ్బతింది. ఎవడి మనోభావము, ఎవడిది చీకోటి ప్రజలంటోడు ఒక లోఫర్ కదా, ఒక చీటర్ కదా. అటువంటి ఒక లోఫర్, అటువంటి ఒక చీటర్ కేసు పెడితే జూబ్లీహిల్స్ పోలీసులు కళ్ళు మూసుకొని, ఇంతకుముందు అన్న చెప్పిండు కదా రఘునాథ్ అన్న, కళ్ళు మూసుకొని వాడు ఎఫ్ఐఆర్ చేస్తాడు. అదే అఫెన్స్ ఎక్కడ జరిగింది అది నువ్వు చూసినవా? ఎక్కడ మాట్లాడిండు చూసినవా? అఫెన్స్ ఎప్పుడు జరిగింది, సంఘటన ఎప్పుడు జరిగింది? నిజంగానే అది అఫెన్స్ అనుకుంటే, నీ భాషలో, నీ చట్టం భాషలో అనుకుంటే, ఎవడో కోని కిసుగాడ రాగానే పోలీసులు కేసు పెట్టారు. అదే మేము రావణాసుని తగలబెట్టద్దు అని మేము మొత్తుకుంటే కేసులు లేవు. ఒక్కసారి రాముని తగలబెడితే జైలుకు పంపిర్రు. ఇక తగలబెట్టడం మొదలు పెడితే రావణుని అంటబెట్టు తగ్గింది. మా ఏరియాలో సిద్దిపేట జిల్లాలో మిడితోటి ప్రాంతంలో జైలు కూడా వేసినాం, పోలీసులతో తగ్గుడు తిన్నాం, అయినా వెనక్కి పోలేదు. అంటే ఒక సిద్ధాంత, ఇంతకుముందు కాశీ ఒక సంవాదాన్ని నడుపుతున్నాం కదా. అదే ఇవాళ ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి హెచ్చరించాలి. మీరు కదిరే కృష్ణ జోలికి వస్తే ఖబర్దార్, ఓ మతోన్మాదులారా, మీది హిందువులతో తొక్కులేదు, మీరు మొత్తం ముసుగులో బతుకుతున్నారు. వాడు బీజేపీలో చేరాడు. వాడు ఎన్ని పార్టీ ఉన్నాడు? వాడే కాంగ్రెస్, వాడే బీఆర్ఎస్, అరే వాడి వల్ల బీజేపీ, ఈ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాడు. అరే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజాన్ని మారుస్తామని నమ్మవలుతున్నాయి కదా. మేము తెలంగాణ తీసుకొచ్చామని చెప్పి ఒక ఆయన చెప్తాడు, లేదు మేము ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చామని ఒక ఆయన చెప్తాడు. కానీ ఇటువంటి లోఫర్ని ఎట్లా మీ పార్టీలో చేసుకుంటారు? అన్ని పార్టీలు చేసుకున్నాయి. నిజంగానే బీజేపీకి ఈ రాజ్యాంగం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఫస్ట్ వాడిని సస్పెండ్ చేయాలి మీ పార్టీ నుంచి. చీకోటి ప్రవీణ్ అనే ఒక లోఫర్ను, ఒక ఏంది నోరు లేని జీవాలను హత్య చేసింది కదా వాడు. ఆ కేసులో వాడు నిందితుడు ఉన్నాడు కదా. వాని ఫోనును వాని జీవితాన్ని మొత్తం పోలీసుల దగ్గర ఉంది కదా. అటువంటి కేసు కాగితం ఇస్తే నువ్వు ఎట్ట పెడతావు? రెండోది వాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఇటువంటి టీవీల ముంగట మేము నరికేస్తాం, రాబేస్తాలే రా, నువ్వు ఎర్ర నరుకుతావు రా, నీ అడ్రస్ చెప్పు, నీ ఇంటికి వస్తాం, నువ్వు నరుకుతావో లేదా మేము నరుకుతామో తెలుస్తాం. ఈ నరికిన చేతులు కలిపి, అరే నీకు కొడుకైపు కొమ్మటో నరికిన చేతులున్నాయా? దండి కొట్టి, మాకు వైలేస్ సార్ చెప్పిండు కదా, దండి కొట్టి మోసం చేసి మమ్మల్ని ఆర్థిక దోపిడీ చేసుకుంటారు, నువ్వు నరుకుతావురా అంటే నువ్వు నీ కేసుని తప్పించుకోవడానికి, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఈ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి తమ రాజకీయాలను నిలుపుకోవడానికి, తమ అధికారాన్ని 10 కాలాల పాటు నిలుపుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఇవాళ మనం ఒక ఐక్య సంఘటన కట్టాలి. మొత్తం ఐక్య సంఘటన కట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మా జోలికి వస్తే మీ తడక తీస్తాం, మీ తోలు తీస్తాం అని చెప్పి మన ధైర్యం, మన తడక వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉంది. చీకోటి ప్రవీణ్ గారు ఏడుంటారో మరి ఇంటి మన సమతా సైనిక దళం ఉంది కదా, ఎటువై మన సైనిక దళం సమతా మాట్లాడి మాట్లాడతాడు. సమతా సైనిక దళవై ఆయన ఇంటి మీద దాడి చేసి వాడిని గుంజి కొడితే అప్పుడు వాడు ఏం కేసు పెట్టుకొని మన అడ్వకేట్ ఉన్నాడు, అప్పుడు బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చి తీసుకొస్తాడు. అది మీ పద్ధతి, అది మీ పద్ధతి, అది మీ పద్ధతి. మేము చెప్తున్నాం రైట్ కావచ్చు, కావచ్చు, మేము కూడా రాజ్యాంగాన్ని నమ్ముతాం, మేము కూడా రాజ్యాంగవాదులమే, పొద్దుగా లేస్తే రాజ్యాంగం గురించి పడతాం. కానీ అదే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని, అదే చట్టాలను ఆధారం చేసుకొని మా మీద కేసులు పెడుతుంటే, మమ్మల్ని జైలుకు పంపిస్తుంటే
ఊకుందామా? నిజంగానే ఆర్ఎస్ఎస్ చీకోటి ప్రవీణ్ కాపాడుతూ తేల్చుకోమని చెప్తున్నాం, బజరంగ దళ్ కాపాడుతూ తేల్చుకోమని చెప్తాం. సిగ్గులేని రామచంద్రరావు జైన్ చేసుకున్నాడు ఆయనను బీజేపీ పార్టీలో. ఓ అడ్వకేటు, మా అడ్వకేట్తో చర్చకు రా. ఓ రామచంద్రరావు ఇక్కడ ఓబీసీ ఒక పెద్ద అడ్వకేట్ హైకోర్టులో ఉన్నాడు, దా చర్చకు రా అని వీళ్ళ సవాలు విసురుతూ జుబ్లీస్ పోలీసులకు చెప్తా ఉన్నాం. మీ జుబ్లీస్ అంటే ఒక దందా, ఒక అవినీతి దందా ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ దోపిడీదారులు దొంగలున్న ఏరియా అది, అన్నీ ఉన్నాయా. అటువంటి వాళ్ళు వదిలి కదిరి కృష్ణకు ఏం జుబ్లీస్ ఉంటాడా? ఇల్లు జుబ్లీస్నా సార్? మరి ఎడబెట్టాలి నువ్వు కేసు? ప్రవీణ్ గారి ఇల్లు జుబ్లీస్ ఉంటే నువ్వు వాళ్ళ కేసు పెడతావా? ఎక్కడెక్కడో దిష్టిబొమ్మ దగ్ధం పెడుతున్నారు, మాకు చేతులు లేవా దగ్ధం పెట్టడానికి? అరే మీ మనవాళ్ళని దగ్ధం చేసి బాబా అంబేద్కర్ మీ మనధర్మ పుస్తకాన్ని ఒక పాపతో తగలబెట్టి కదా మేము రాజ్యాంగం తెచ్చుకుంది. మా దాసరాం బాధపడుతుంది కదా, మేము రాజ్యాంగవాదులమే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. కానీ నువ్వు రాజ్యాంగకేతరంగా చట్టేతరంగా వస్తే నువ్వేం కూడా చట్టేతరంగా వస్తామని హెచ్చరిస్తూ ఈ బహుజన సేన ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా దళిత బహుజన ఫ్రంట్ మీ తోడు ఉంటుందని చెప్పి కోరుతూ జై భీమ్. థ్యాంక్ యూ.